నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం। మన తెలంగాణ మన వార్తలు। హస్మత్పేట్ డివిజన్ లో డివిజన్ అధ్యక్షుడు షెహన్షా ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। కంప్యూటర్ టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి విద్యా రంగానికి రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని టీపీసీసీ సెక్రటరీ దండుగుల యాదగిరి అన్నారు। హస్మత్పేట్ డివిజన్ అంబేద్కర్ చౌరస్తాలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ దండుగుల అమూల్య ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి హాజరై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా దండుగుల యాదగిరి మాట్లాడుతూ దేశ యువతకు పెద్దపీట వేస్తూ ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని గుర్తు చేశారు। దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేసిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు। యువతకు అవకాశాలు కల్పించడం, విద్యా రంగాన్ని బలోపేతం చేయడము, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక అంశాల్లో ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు। ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు యువత రాజకీయాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని గుర్తు చేశారు। దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు, ఆయన చూపిన ఆధునిక ఆలోచన విధానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని దండుగుల యాదగిరి పేర్కొన్నారు। రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు। హస్మత్పేట్ డివిజన్ అధ్యక్షుడు షెహన్షా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్, గోపాల్ కనకరాజు యాదవ్, షబ్బీర్ గౌస్, అస్లాంబాయ్, సాదత్, అస్లాం పాషా, సభా, ప్రీతి, మట్టిసీను, నవాజ్, అజ్మత్, అబ్దుల్లా, బలరాం, దశరథ్, సత్తి మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈరోజు రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా మన హస్మత్పేట్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేయడం జరిగింది। అలాగే చాక్లెట్స్ ఇవన్నీ మొత్తం ఫ్రూట్స్ పంచడం జరిగింది। ముఖ్యంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క చాలా ఎంతో కృషి ఉంది। రాజీవ్ గాంధీ ఎప్పుడైతే యువత 21 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండే, ఆ ఓటు హక్కుని 18 సంవత్సరాలకు చేసిన ఘనత మా రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి గారికి దక్కింది। అలాగే కంప్యూటర్ అలాగే టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా భారతదేశంలోనే కంపల్సరీ ఇవి ఎంతో ఒకప్పుడు మనం దుబాయ్కి మాట్లాడాలన్నా, అమెరికా మాట్లాడాలన్నా ఒక పొద్దున రాత్రి 12-1 గంటకు పోయి కూర్చొని టెలిగ్రామ్ మాట్లాడేవాళ్ళం। అటువంటి దాన్ని కూడా రాజీవ్ గాంధీ మనం అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా నిమిషంలోనే మాట్లాడే కమ్యూనికేషన్ కూడా తీసుకొచ్చింది మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి దక్కింది। అలాగే దేశం కోసం ప్రాణ త్యాగాలు కూడా లెక్క చేయకుండా ఎల్టీటీ వాళ్ళను చంపేశారన్న భయం లేకుండా కూడా వాళ్ళు శ్రీలంకలో పోయేసి భారతదేశం కోసం ఆయన ప్రాణాలు కూడా అర్పించినది అందరికీ తెలిసిన విషయమే। అలాగే ఏదైతే ఇప్పుడు మనం యువత ఉన్నారో యువత కూడా మొత్తం ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ముందుకు రావాలి అని రాజీవ్ గాంధీ ఆశయం ఉండే। ఈ ఆశయంతో ఇప్పుడు ఉన్న యువత ప్రతి ఒక్కరు కూడా 21 సంవత్సరానికే మొన్ననే మా సీఎం గారు కూడా చెప్పిండ్రు, ఈ అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేస్తున్నారు। 21 సంవత్సరానికే అసెంబ్లీలో పోటీ చేసే కూడా మన రాజీవ్ గాంధీ చేసిన సిద్ధాంతాలు మన రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేపిస్తామని చెప్పిండు। బిల్ పాస్ చేసి 21 సంవత్సరానికి కంపల్సరీ ఎమ్మెల్యేగా అర్హత ఉండాలని చెప్పేసి బిల్ పాస్ చేసి మన పార్లమెంట్కి పంపిస్తుండు। పార్లమెంట్లో కూడా కంపల్సరీ మా ప్రతిపక్షాలు అందరు కలిసి కూడా 21 సంవత్సరానికి మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పోటీ చేసే అర్హత ఉండాలని చెప్పేసి మా సీఎం గారు కూడా బిల్ పాస్ చేస్తామని చెప్పిండు। ఇదంతా యువత ముందుకు రావాలి, యువత భారతదేశంలో, ఇండియాలో, తెలంగాణలో అంతటా కూడా వచ్చి ప్రతి ఒక్కరు రాజకీయంగా చాలా ఎన్నో రకాలుగా ముందుకు రావాలని యువతకు నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। జై కాంగ్రెస్। మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి।